ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆయన దూకుడే చిక్కులు తెచ్చిపెడుతోందా? వివాదాలతో హీరో అవ్వాలనుకుని జీరో అవుతున్నారా? కాకి డ్రెస్ లో గబ్బర్ సింగ్ లా, ఖద్దర్లో వైల్డ్ ఫైర్ లా ఉన్న ఆయన పార్టీ ఓడిపోయాక సైలెంట్ అయ్యారని అంతా అనుకుంటే ఇప్పుడు ఒక్కసారి వైల్డ్ కార్డ్ లా ఎంట్రీ ఇచ్చి వైలెంట్ ఎందుకు అవుతున్నారు? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గోరంట్ల మాధవ్ ఎందుకు మారుతున్నారు? హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం ఏం అక్కర్లేదు. కాకి చొక్కా నుంచి ఖద్దరు చొక్కా తొడిగిన ఆయన తాజాగా జైలు పాలయ్యారు. అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఊచలు లెక్కబెడుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్య వ్యాఖ్యలు చేయగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి వాహనంలో గుంటూరుకు తరలిస్తున్న క్రమంలో గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. కిరణ్ ను తనకు అప్పగించాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు మాధవ్ ను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో గోరంట్ల మాధవ్ తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన 5గురిని నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే అనేక కేసులు వెంటాడుతూ ఉండగా ఇప్పుడు ఊహించని విధంగా చేబ్రోలు కిరణ్ విషయంలో అనవసర రాద్ధాంతం చేసి జైలుకెళ్లడం స్వయంకృత అపరాధంగా అంతా భావిస్తున్నారు. నిత్యం వార్తల్లో ఉంటూ హైలైట్ అవ్వడం కోసం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అధినేత దృష్టిలో పడటానికి ఇలా పాటలు పడుతున్నారనేది కొందరి వాదన. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టారని, అందుకు తన దూకుణ్ణే మంత్రంగా వాడుకుని ముందుకు వెళ్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలనే ఉద్దేశంతో రాప్తాడుపై గురిపెట్టినట్టు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మాధవ్ కు వివాదాలు కొత్తేం కాదు. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఎన్నో వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. ఆ దూకుడు వివాదాలతో 2024లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇక తగ్గుతారని అంతా భావించిన మాధవ్ మాత్రం అదే దూకుడుతో మళ్లీ కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తను పోలీస్ గా పనిచేసిన సమయంలో ఎంతో మందిని జైలుకు తరలించిన మాధవ్ ఇప్పుడు తానే జైలుకు పోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన జైలు నుంచి బయటకొచ్చేది ఎప్పుడో? ఆ తర్వాత ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి.